కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన జీకే ప్రశ్నలు తీసుకొని వచ్చాం. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, తెలుగు భాషలో వ్యాస విభాగంలో 2018 సాహిత్య అకాడమీ అవార్డు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ కొలాకలూరి ఎనోచ్. భారతదేశ ప్రస్తుత సోలిసిటర్ జనరల్ ఎవరు? ఆన్సర్ తుషార్ మెహతా. ధృజ్బా 3 ఏ దేశాల మధ్య మిలిటరీ వ్యాయామం? ఆన్సర్ పాకిస్తాన్, రష్యా. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ అక్టోబర్ 1. 2018 ఆక్స్ఫామ్ ప్రపంచ అసమానత సూచీలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 147. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ అశోక్ గెహ్లోట్. ప్రస్తుత బ్యాంకు రేటు ఎంత? ఆన్సర్ 6.75%. ఏ నవలకు ఉత్తర ఐరిష్ రచయిత అన్నా బర్న్స్ 2018 మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది? ఆన్సర్ మిల్క్ మ్యాన్. 2018 ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను ఏ దేశాలు గెలుచుకున్నాయి? ఆన్సర్ భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా గెలుచుకున్నాయి. 2018 ఫుట్బాల్ బ్యాలన్ డి'ఓర్ పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ లూకా మోడ్రిక్. ఇటీవల ఫ్రెంచ్ గయానా నుంచి విజయవంతంగా ప్రయోగించిన భారతీయ భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి? ఆన్సర్ జీశాట్-11. ఇటీవల చైనీస్ నగరం సాన్యాలో 2018 మిస్ వరల్డ్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ వెనెస్సా ఫోన్స్ డి లియోన్. ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసిన ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఉర్జిత్ పటేల్. ఇటీవల ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించిన అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 యొక్క పరిధి ఎంత? ఆన్సర్ 5000 కిలోమీటర్లు. బీహార్కి సంబంధించిన ఏ తీపి పదార్థం ఇటీవల జిఐ ట్యాగ్ పొందింది? ఆన్సర్ సినోవా కాజా. పాకిస్తానీ మానవ కార్యకర్త మరియు న్యాయవాది అయిన ఎవరికి ఇటీవల మరణాంతరం యుఎన్ టాప్ మానవ హక్కుల బహుమతిని ప్రదానం చేసింది? ఆన్సర్ ఆస్మా జహంగీర్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపన కోసం ఒక బ్లాక్లో కనీస గిరిజన జనాభా ఎంత ఉండాలి? ఆన్సర్ 20,000. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డుకు కొత్తగా నియమితులైన చైర్మన్ ఎవరు? ఆన్సర్ ప్రణబ్ కే దాస్. న్యూ ఇండియా @75 కొరకు వ్యూహం అనే పత్రాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ నీతి ఆయోగ్.
భారత్ మహిళా క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్ ఎవరు? ఆన్సర్ W.V. రామన్. బురుండి యొక్క కొత్త రాజధాని ఏమిటి? ఆన్సర్ గిటేగా. భారతదేశంలో జాతీయ గణిత శాస్త్ర దినం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 22. ప్రధానమంత్రి మాతృవందన యోజన అమలు చేయటంలో అత్యున్నత స్థాయి రాష్ట్రాలు ఏమిటి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. ఏ సంవత్సరంలో భారతదేశం G20 సదస్సు నిర్వహించనుంది? ఆన్సర్ 2022. 180 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం కలిగిన భారతదేశపు మొట్టమొదటి ఇంజిన్ లేని రైలు పేరు ఏమిటి? ఆన్సర్ రైలు 18. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.